మాతృదేవోభవ. జీవితమంతయు లౌక్యమే జీవముడిగే చిత్తశుద్ధి. జగన్మాత. జీవితమంతయు లౌక్యమే జీవముడిగే చిత్తశుద్ధి. చిత్కళవమ్మ జీవము బోయగరమ్మ, చిత్కళవమ్మ జీవము బోయగరమ్మ. జీవుడే దేవుడుగా క్రొత్త జీవితమిమ్మా, జీవుడే దేవుడుగా క్రొత్త జీవితమిమ్మా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1479వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 179వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం సరిగ్గా 263వ నామంలో సౌందర్యలహరి శ్లోకం చెప్పుకుంటాం. సర్వావస్థా వివర్జితాయే నమః. 4 అవస్థలకి అతీతంగా ఉన్న మనిషి ఎలా ఉంటాడు అని. జపో జల్పక శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాద్యాహుతి విధికి ప్రణామ సంవేశక సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ తమ భవతు యన్మే విలసితం. గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాద్యాహుతి విధికి అంతవరకు అయింది. మనం కాఫీ తాగుతున్నా సరే, ఊరికే ఏదో పంట కింద కరకర కోసం చేగోడులు తింటున్నా సరే, అక్కడ ఒకసారి పళ్ళెం అలా పెట్టుకుని కృష్ణ అర్పణం అంటే ఏం పోయిందండి? అప్పుడు తింటున్నది కృష్ణుడమ్మ, మనం కాదు. అనగా 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 మనమే కృష్ణుడు అయిపోతాం. ఆ విషయం తెలుస్తుంది. ఏదైనా అభ్యాసమే కదా. అనగననగరాగ మతిశయ ఇల్లుచునుండు, తినగ తినగవేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినవే భామ అన్నాడు. అంతే. అభ్యాసం ఏదైనా సరే అభ్యాసం. లోకంలో ఉండే మన బంధాలు, వాటి పట్ల మన భావాలు, ఇవన్నీ ఎందుకు వాసనలుగా దృఢపడ్డాయి? అభ్యాసం వల్ల. రోజు తలుచుకుంటూ ఉంటేనే కొడుకైనా కూతురైనా బంధాలైనా బంధువులైనా. వచ్చి రాకపోకలు ఉంటేనే బంధువులు, రాకపోకలు లేకపోతే దూరం అయిపోతారు. అంచేది రాకపోకలు అనేవి ఏం చేస్తున్నాయి? ఆ వాసనని పెంచుతున్నాయి. అభ్యాసం. అది దైవమేనా? అంతే. జీవుడు నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి అని అనుకోగలిగితే, అలాగే ఉండగలిగితే, అలాగే ఆలోచించగలిగితే అవుతాడు. ఈ జన్మ కాపన వచ్చే జన్మకైనా అవుతాడు చేసిన అభ్యాసానికి. వాళ్ళు దానికి మొత్తమే భయపడిపోయి, దానికి ఏదో 1000 జన్మల అనుగ్రహం కావాలి, ఎంతో పుణ్యం చేసుకోవాలి, మనకు తెలియని మాటలన్నీ పుట్టిస్తుంటే అలాగా ఏమీ లేదు. ఆయన చెప్పింది ఇది. అశనాద్యాహుతి విధిగా పైన ప్రణామ సంవేశక. పడుకున్నావు మంచం మీద, పడుకో. ఎలా పడుకున్నాం మనం? సాధారణంగా వెళ్ళకి ఎలా పడుకుంటాం? ఎడం పక్కే తిరుగుతాం, కాసేపు కుడి పక్కే తిరుగుతాం. ఆ తిరిగేదేదో ఎడం పక్కే తిరగడం ఎక్కువ మంచిదన్నారు. ఎందుకంటే జఠరాగ్ని ఇటు ఉంది, అన్నం అరుగుతుందని. తర్వాత కొద్దిసేపు కుడి పక్క కూడా పడుకోవచ్చు. ఎక్కువ భాగం వెళ్ళకెలా పడుకోవడమే మంచిది. మనం గుళ్ళో సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నాం, అప్పుడు బోర్లా పడుకున్నాం. బోర్లా పడుకుని చేసేది సాష్టాంగ దండ ప్రణామం అయినప్పుడు వెళ్ళకెలా పడుకుని ఆ పని చేస్తే సాష్టాంగ దండ ప్రణామం కాదా? అంటే మన చేతులు ఎత్తేసి ఏదో చేయడం, ఆ అభినయాలు వద్దు. మనస్సులో స్మరణ, మనస్సులో స్మరణ. మంచంలో పడుకుని స్మరించచ్చా? బాగుండే. మంచం మీద ఏమైనా పాపాలు చేసామమ్మా? నాకు అర్థం కాదు. దంపతులు పడుకున్నారండి, పాపం ఎలా అవుతుందండి? పిల్లలతో సహా పడుకుంటారండి. అసలు మనకి మనస్సులో కొన్ని భావాలు పేరుకుపోయేలాగా, లైంగికం అనగానే అది పాపం, అసలు ఆలోచన రాకూడదు. అంత ఘోరంగా ఏం లేదు, అలా ఎవరూ చెప్పలేదు. ఇంక మొత్తం గొప్ప పని ఏదంటే దేవుడు పూజ ఒకటే. ఆఫీసు ఉద్యోగం కూడా గొప్ప పని కాదు, ఇల్లు ఊడవడం కూడా గొప్ప పని కాదు, పుస్తకం చదవడం కూడా గొప్ప పని కాదు. దేవుడు పూజ ఒక్కటే పవిత్రమైన పని, మిగిలినవన్నీ అపవిత్ర. లౌకిక జీవితం అంతా అపవిత్రమే. అసలు ఇంక లౌకికం తప్పితే ఇంకేముంది మరి? దేని నుంచి మనం దేవుడిని చేరుకుంటాం? లౌకిక జీవితాన్ని అపవిత్రంగా భావించిన వాడు ఎప్పుడూ పవిత్ర పదార్థాన్ని చేరుకోలేడు. అసత్యం ఏమిటో తెలిస్తే సత్యం ఎలా తెలుస్తుంది? సత్తులోనే మనం ఉండేవాళ్ళమైతే ఈ సత్తుపడెంలోకి ఎందుకు వచ్చాం? వచ్చిన దాంట్లో బయటపడాలంటే ఇది ఏమిటో తెలియాలి కదా. జైలు స్వరూపం పూర్తిగా తెలిస్తే కన్నం వేసి బయటకు వస్తాడు. జైల్లో దొంగ ఉన్నాడండి, వాడు బయటికి రావాలంటే ఏం చేస్తాడు? చేరిన రోజు నుంచి చూస్తాడు, ఏ గోడ కొంచెం అవుట్గా ఉంది, అవుగ్గా ఉంది చూడు అని కాస్త పక్కవాడిని కూడా చెబుతాడు. చూస్తాడు. కన్నం వేయాలంటే గుణపం కావాలి. ఇప్పుడు జైల్లో ఉన్నవాడు గుణపం వాడిస్తాడు. అందుకని వీడు ఏం చేస్తాడు? ముందు గుణసూతోనో పెనిస్తూనో మొదలు పెడతాడు. కానీ ఖాళీకి కూర్చొని ఏం చేస్తాం ఇక్కడ అని. కొన్నాళ్ళకి వీడు కృషి చూసి మెచ్చుకుని ఎవడో ఇస్తాడు చిన్న గుణపం వేసేస్తాడు, పోతాడు. పోయిన వాళ్ళు లేరా?
అంటే చెరసాల్లో ఉన్నవాడు బయటికి వెళ్ళాలి అంటే నెమ్మదిగా ఆనుపాను చూసుకుని కన్నం వెయ్యాలా వద్దా? వాడు జైల్లో ఉండి ఆ పని చేయబట్టే కదా బయటికి వెళ్ళగలిగాడు. దొంగతనమో దొరతనమో ధర్మమో అధర్మమో పక్కనట్టండి, బయటికి వెళ్ళాలంటే చూడాలా మొత్తం. అలాగా సత్పదార్థాన్ని మనం చేరుకోవాలంటే అసత్యం ఉంటూ తెలియాలి, కన్నం ఎలా వెయ్యాలో తెలియాలిగా. అందుకు కన్నయ్యను పట్టుకోవాలి. కన్నయ్య అంటే కృష్ణయ్య. ఇంక కన్నం వేయడంలో ఆయన మించిన వాడు మహానుభావుడు. అది అది అలా తెలిస్తే భక్తి కుదిరితే అవుతుందండి ఖచ్చితంగా. ప్రణామ సంవేశక. మంచం మీద పడుకున్నాం, నిద్ర పట్టట్లేదు, ఊరికే అనవసరపు సోదేదో మాట్లాడడం కంటే నమశివాయ నమశివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నిద్ర పట్టే వరకు. అప్పుడు ఆ వెళ్ళకిలా పడుకున్నది సాష్టాంగ నమస్కారం అవుతుందండి. మనం పడుకున్నది దేవాలయంలోనే. ఎందుకంటే మనం పడుకున్న చోట కూడా దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా. స ఊర్ధ్వస్తాత్ స ఏవాధస్తాత్ స పశ్చాత్ స పురస్తాత్ స ఉత్తరత స దక్షిణత సయేవేదకం సర్వం అంటుంది వేదం స్పష్టంగా. ఉత్తరాన దక్షిణాన కింద పైన ముందు వెనక అంతా ఉన్నది ఒకే పదార్థం అయ్యా. పడుకున్నానని మంచమని నువ్వు అనుకుంటున్నావయ్యా, అది మొత్తం బ్రహ్మ పదార్థం అయ్యా అని స్పష్టంగా చెబుతోంది. అంటే ఏమిటి? ఏ స్థితిలో ఉండి ఏ పని మానక్కర్లేదు. మనం సంసారాలు కూడా వదలాల్సిన పని లేదు, ఉద్యోగాలు వదిలే పని లేదు, ఆదాయాలు చంపుకోక్కర్లేదు, ఏం అవసరం లేదు. అవి అలాగే ఉండగా నిత్యం ఆ పని చేసేటప్పుడు భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే వీలైనంత వరకు ఆ పని మొత్తం సత్యనారాయణ వ్రతమే అవుతుంది. అందుకే ప్రణామ సంవేశక. అలాగే సుఖం అఖిలం ఆత్మార్పణ దృశ్య. ఈ అఖిలం సుఖం అనే దేని దృష్టిలో పెట్టుకుని శంకరాచార్య మాట్లాడారో మీకు తెలుసు. కామసుఖాలు సహా అన్నింటినీ అవి కూడా అపవిత్రంగా భావించాల్సిన పని లేదు. అక్రమ సంబంధం అయితే అపవిత్రం, కానీ సక్రమ సంబంధం విషయంలో దాంపత్య యజ్ఞం అన్నారండి. మన వాళ్ళు ఎప్పుడు లైంగిక ప్రక్రియను తక్కువ చేసి అవమానించలేదు సరిగదా, తక్కువ చేసి మాట్లాడలేదు. కామం అనేదాన్ని పురుషార్థాల్లో 3వ దానిగా చాలా ముఖ్యమైన దానిగా చెప్పారు. దాన్ని సాధించి తీరాలి అన్నారు. దాన్ని ఎందుకంత అపవిత్రంగా భావించాలి? అది అక్రమం అయిపోతే వేరే వ్యవహారం అయితే అది పనికే రాదు. అసలు సక్రమమైన దాన్ని తప్పేముందండి? అంటే ఇటువంటి సుఖాలు కూడా అన్ని రకాల ఏదో ఒకడ కూర్చున్నాం, సన్మానం చేస్తున్నాం, మనకేదో నా భావన కలిగింది, అబ్బా నాకు కాబట్టి ఇంత జరుగుతుంది, మంచిది, పరమేశ్వరార్పణం. అప్పుడు రేపొద్దున అవమానం జరిగినా కూడా పరమేశ్వరార్పణం అనగలిగిన ధైర్యం వచ్చేస్తుంది. అయిపోయింది అవధూత స్థితి. ఇంక ఏ అవధూతంలో మనం ఆశ్రయించగలేదు, బోర్డు పెట్టుకున్న వాళ్ళని మనమే అవధూత. ప్రతి మానవుడు దేవుడు కావడానికి అవసరమైనటువంటి ప్రణాళికల్ని మన వాళ్ళు విష్ణు సహస్రం పేరు మీద, లలితా సహస్రం పేరు మీద అందించారమ్మా. రెండూ అందించిన వాడు వ్యాస మహర్షి. ఆ మహానుభావుడికి ఈ ప్రపంచం మీద ఎంత ప్రేమో చూడండి. పెళ్ళాం బిడ్డలు లేని పిచ్చి సన్నాసి, పెళ్ళాం బిడ్డలు లేని పిచ్చి సన్నాసి. ఆయనకి ఎంత ప్రేమో ఈ ప్రపంచం మీద. వ్యాసుడు అనేవాడికి ఎంత ప్రేమో, మనం ఎంత దౌర్భాగ్యులం అంటే చివరికి ఆషాఢ పూర్ణిమని వ్యాస పూర్ణిమ మానేసి ఎవరెవరికో ఉత్సవాలు చేస్తున్నాం మనం. బుద్ధి జ్ఞానం ఉన్న భారతీయులు ఎవరైనా ఆషాఢ పూర్ణిమ నాడు వ్యాసుడిని పూజించాలి. అది ఆయన పుట్టినరోజు, దాని పేరు వ్యాస పూర్ణిమ. ఏదేదో చేసేస్తున్నాం, మనకి ఇష్టం వచ్చిన సంస్కృతి సంప్రదాయాలు మొత్తం వల్లకట్లో కలిపేసాం పట్టుకెళ్ళి. ఎక్కడ వ్యాసుడు పేరు వినపడదు. ఆవేళ వేదవ్యాస మహర్షికి ఎంత ప్రేమ అండి. పెళ్ళాం బిడ్డలు లేనివాడికి ఎందుకండి ప్రేమ? ఆయన కావ్యాలు చదివితే ఏడుపు వస్తున్నది. ఏమిటయ్యా మా బిడ్డల మీద మాకు లేని ప్రేమ నీకేమిటయ్యా? 1700 శ్లోకాల భారతమా, 14,093 శ్లోకాల భాగవతమా, చతుర్వేదాలు చక్కగా ఋగ్వేదం వేరు, యజుర్వేదం వేరు, సామవేదం వేరు, అధర్వవేదం వేరుని విభాగం చేయడమా? 18 పురాణాల మానవ మాత్రుడు చేయగలిగిన పని ఇది. ఒక్క మనిషి బ్రహ్మచర్యాన్ని పాటించి జీవితం అంతా త్యాగం చేసి ఆడదనే జోలికి పోలకుండా, సంసారం అనే జోలికి పోకుండా, సంతానం ప్రశ్న లేకుండా యావత్ భారతం కాదండి విశ్వమంతా బాగుపడడానికి ఇంత సాహిత్యం ఇస్తే ఆషాఢ పూర్ణిమను మనం వ్యాస పూర్ణిమ అనకుండా వేరే వాళ్ళకు ఉత్సవాలు చేస్తున్నామంటే భారతీయులమేనా మనం? అసలు ఇతరులకు కావాలంటే వేరే పండుగలు పెట్టుకోవాలండి. ఆషాఢ పూర్ణిమ ఖచ్చితంగా వ్యాస పూర్ణిమ. ఆ రోజు వ్యాసుడు సాహిత్యం గురించి మాట్లాడాలి, ఆ రోజు భారత భాగవతాలు మాట్లాడాలి, వ్యాసుడు జీవిత చరిత్ర గురించి మాట్లాడాలి. ఆయన జీవితంలోనే ఆయన చాలా ఎదుర్కొన్నాడు. తన బలాన్ని కాదమ్మా, తన బలహీనతలను కూడా అంగీకరించిన మహానుభావుడు వ్యాసుడు. నా ఆవేదన ఇప్పుడు ఆరాధనగా మారుస్తాను నేను. మునిజై ఎవ్వడు యుక్త కర్మధునిజై ముక్తాత్ముడై జ్ఞానిజై. ఆ వ్యాస మహర్షిని స్తుతి చేస్తే మనస్సుకు ఆనందం కలిగి ఆందోళన తగ్గుతుంది. అయ్యో నీకు అన్యాయం జరిగిందనే ఆందోళన తగ్గుతుంది.
మునిజై ఎంవడు యుక్త కర్మధునిజై ముక్తాత్ముడై జ్ఞానిజై తన దైనందిన జీవితంబున మహాతత్వము దర్శించి దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెను. దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెను. ఆ వ్యాసుదలంతు ముక్తిపథ నిశ్రేణిన్ పదంబూనగన్. 263వ నామం పూర్తి చేసుకున్నాం మనం. సర్వావస్థా వివర్జితాయై నమః. ఆ తురీయావస్థ దాటాక 5వ అవస్థ అవధూత స్థితి అంత గొప్పది. అది మనం అందరం చేరుకోవచ్చు. దానికి ఎవరి అనుగ్రహము అవసరం లేదు, మన కృషి తప్ప. మన చిత్తశుద్ధి, మన నిర్ణయం, మన నిశ్చయమే మన ఆ స్థితికి చేరుస్తుంది. మనం నిశ్చయించుకుంటే చాలు. ఇప్పుడు ఇంతవరకు జీవుడు యొక్క స్థితుల్ని వివరించాక ఇప్పుడు వ్యాస మహర్షి లలితా సహస్రంలో హయగ్రీవ స్వామి ద్వారా అగస్త్యునికి దేవుడి స్థితులు చెబుతున్నాడు. సృష్టికర్త్రి బ్రహ్మరూపా గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపా తిరోధానకరి ఈశ్వరి సదాశివానుగ్రహదా పంచకృత్య పరాయణ అని వరుసగా నామాలు రాశాడు. అంచేత 264వ నామం సృష్టికర్త్రియై నమః. కర్త్రీ అనేది రుకారాంత శబ్దం, ఈకారాంత శబ్దం. కర్త్రీ అని ఈకారాంత శబ్దం. అందుకని కర్త్రియై, గౌరీ అంటే గౌరియై, గౌరీభ్యాం గౌరీభ్యక అని ఉన్నట్టే కర్త్రియై కర్త్రీభ్యాం కర్త్రీభ్యక అని ఉంటుంది. కొంచెం రాయడం కష్టం. ఈ కర్త్రియై అనేది రాయడం ఎంత ఇబ్బంది అంటే, కర్త్రియై అంటే రే రాసి కింద తావొత్తిచ్చి రావొత్తిచ్చి యకారం యావొత్తిచ్చి ఆ కింద ఎత్తు 4 ఒత్తులు ఉంటాయి ఏకంగా. ఇటువంటివే ఎప్పుడూ చిన్నపిల్లల చేత కాస్త 3వ తరగతి 4వ తరగతిలో రాయడం అభ్యాసం చేయించేవారు పూర్వం. కావాలనే ఇటువంటి మాటలు విశ్వక్సేనుని కొడుకు కస్కస్కంభొట్లు అని చెప్పి రాయించమనేవారు. ఇస్కాస్ కాస్ కా రాసేసరికి వాడు తర్వాత ఆ పదాలన్నీ పలికేవి. పిల్లలకి ఏదో సున్నితం అని చెప్పకూడదండి. పాఠం చెప్పడం, సున్నితం భాష పలికించడం వేరే విషయం. కాస్త కఠినమైన ఒత్తులు పలికించడం, రాయించడం అలవాటు చేయాలి. దాని ప్రకారంగా కర్త్రియై అంటే రకారం, తకారం. ముందు కర్త్రియలో రకారం ఉంది, దాని కింద తావొత్తు తకారం ఉంది. కర్త్రియై అని రావొత్తు ఉంది, మళ్ళీ యావొత్తు ఉంది. 4 ఒత్తులు ఉన్నాయి ఏకంగా. కింద ఐత్వం ఉంది. తావొత్తు, రావొత్తు, యావొత్తు, ఐత్వం కింద 4 ఉన్నాయి. అసలు దీన్ని డిటిపిలో రాయడం కూడా, అచ్చు వేయడం కూడా కష్టం ఈ నామాన్ని. సృష్టికర్త్రియై నమః. దేవుడు స్థితులు 5 అనుకున్నాడు. జీవుడు అవస్థలు 5 అయితే దేవుడు అవస్థలు 5. జీవుడు అవస్థలు 5 ఏమిటి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీయావస్థ. 5వది అవధూత అవస్థ. ఈ 5 జీవుడు అయితే దేవుడికి కూడా 5 ఉన్నాయి. సృష్టికర్త, సృష్టి ఒక అవస్థ. అలాగే స్థితికర్త, స్థితి ఒక అవస్థ, పాలన. 3వది సంహారం, 3వ అవస్థ. సృష్టి, స్థితి, సంహారాలు. ఆ పైన తిరోధానం చేయడం, కప్పివేయడం, కనబడకుండా చేయడం మొత్తం. ఆ పైన మళ్ళీ అనుగ్రహద, మళ్ళీ దాన్ని పునరనుగ్రహించడం. ఇది మొత్తం ఓ చక్రం. సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం, మళ్ళీ సృష్టి. అంచేతే కాలం చక్రం లాంటిది. కాలం ఎప్పుడు నిచ్చెన కాదు, కాలం ఎప్పుడు రోడ్డు కాదు. కాలం చక్రం లాంటిది. ఇంతకాలం గడిచింది, ఇంకింతకాలం ఉంది అని మనం గడియారాలను బట్టి లెక్కలేసుకుంటున్నాం, కానీ కాలంలో గడవడము లేదు, మిగలడము లేదు. కాలం చక్రం. గడిచిన కాలమే మళ్ళీ వస్తుంది, మళ్ళీ జరుగుతున్నది. చూసుకోండి, మీకు లెక్క మళ్ళీ ప్రాచీన ఆచారాలు మళ్ళీ వస్తాయి, ప్రాచీన వేషభాషలు కూడా మళ్ళీ వస్తాయి. ఇప్పటికే చాలామందిలో 12 ఏళ్లుగా ప్రవహిస్తున్న భక్తి రసం కారణంగా పంచెలు కట్టుకోవాలని, కండువాలు వేసుకోవాలని, ఆడవాళ్ళు ఏవో మళ్ళీ ఆ పట్టు చీరలు ఆ వేషాల్లోకి రావాలనే భావం పెరుగుతోంది చాలా. ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు కూడా పంచె కట్టుకునేటువంటి అబ్బాయిని ద్వేషించట్లేదు. మా ఆయన క్లాసికల్ లుక్ అంటున్నాడు, క్లాసికల్ లుక్ అంటున్నారు, సంతోషిస్తున్నారు వాళ్ళు. వస్తుందండి అది మళ్ళీ ఖచ్చితంగా, ఏమి నిరాశ అవసరం లేదు. కాలం చక్రం లాంటిది. కాకపోతే ఇందులో అహం పనికిరాదే. నేనున్నప్పుడు రావాలి, మనం చూస్తామో చూడము అక్కర్లేదు, మనం చూడక్కర్లేదు, రావడమే కావలసింది. వివేకానందుల ద్వారా స్థాపితమైనటువంటి రామకృష్ణ మఠాల అభివృద్ధి అంతా ఆ మనిషి చూశాడండి. వివేకానందుడు సాధించిందంతా పోనీ రామకృష్ణ పరమహంస చూశాడా? ఆయనకంటే ముందే వెళ్ళిపోయాడుగా ఆయన. మరి వాళ్ళెవరు ఏదో మేము చూడలేదు అనుకోవడం, మనం చూడడం ఎందుకు? ఈ ఊరికి ఏదో మనం ఏదో చూడాలి ప్రత్యేకంగా అనుకోవడం కూడా అహమే.
చేసే పని ఏదో చేయడమే, చూసేదేదో చూస్తాం, వెళ్ళిపోయే రోజు వెళ్ళిపోతాం. మనం మంచి చేస్తున్నామనే సంతృప్తి చాలు మనకి. చెడు చేయకుండా ఉంటే అంతకంటే గొప్ప విషయం. మంచి చేసినా చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకుండా ఉంటే చాలు, అంతే లెక్క. అంచేది ఈయనకైదు ఆయనకైదు. తుర్యాతీతావస్థ అంటారు, సర్వావస్థ అండి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, అలాగే సుషుప్తి అవస్థ, తుర్యావస్థ, తుర్యాతీత. 5వ అవస్థ అదే అవధూత స్థితి అని చెప్పుకున్నాం. అలాగే దేవుడి దగ్గరకు వచ్చి సృష్టికర్త, స్థితికర్త, సంహారకర్త, తిరోధానకర్త, మళ్ళీ అనుగ్రహకర్త. ఈ 5 ఉంటాయి. అవి ఇప్పుడు వరుసగా చెబుతాడు. సృష్టికర్త్రి అయిన నమక. ఏ రకంగా సృష్టి చేస్తుందయ్యా అమ్మవారు? బ్రహ్మదేవుడు రూపంలో చేసినప్పటికీ ఎందుకు చేస్తుంది? రజోగుణం కారణంగా చేస్తుంది. అందుకే ఆ రజోగుణానికి రంగు ఎరుపు కాబట్టే అమ్మవారు ఎర్రని చీర కట్టుకుంటుంది. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి అంటే అర్థం అది. ఆ ఎర్రచీర రజోగుణానికి, సృష్టి ప్రారంభానికి సంకేతం. కానీ ఎర్రచీర ఆవిడకి ఇష్టం అనుకున్న దేవాలయం అంతా ఎర్రచీరలతో నింపేయకూడదు, అది అజ్ఞానం. అది దేనికి సంకేతం తెలుసుకుంటే సరిపోయింది అంతే. ఇంక ఇచ్చాము ఇవ్వలేదు వేరే విషయాలు ఇవ్వ. నేను ఆ ఎర్రచీర ఎవరో కట్టుకునే వాళ్ళకి ఇవ్వండి, పేదవాళ్ళకి ఇవ్వండి. వాళ్ళంతమంది కట్టుకుందుకు 2-3 చీరలు తప్పితే లేని వాళ్ళు చాలామంది ఉన్నారు బడుగు బలహీన వర్గాల్లో. వారి ఇళ్ళకి వెళ్ళి ఇవ్వాలి. గుళ్ళో ఇచ్చామంటే 100 చీరలు ఇస్తాం మనం. ఎవరినైకేమంటే వాళ్ళకెందుకు ఊరికే పొడుగు ఇంత పొడుగు తెస్తాం ఇక్కడ. మరి సమాజంలో సమానత్వం ఎలా రావాలి? అది కేవలం కమ్యూనిస్టుల పని, మనకేం అక్కర్లా. మనం దేవుడు భజన చేసుకుంటూ కూర్చుంటాం ఇక్కడ. ఉపనిషత్తులు అలా చెప్పరా? నీకున్నదేదో నలుగురికి పంచమని చెప్పే. కేవలాఘో భవతి కేవలాది స్పష్టంగా చెప్పింది వేదం. తన కోసం తాను వండుకుని తినేవాడు పాపాన్ని వండుకుని తింటున్నట్టు లెక్క. యావత్ భ్రియేత జఠరం తావత్ స్వత్వం హిదేహినాం అధికం యో అభిమన్యేత సస్తేనో దండమర్హతి. పురాణాల్లో ఉన్న మాట ఇది. ఇంతకు మించిన సామ్యవాదం నాకు ఎక్కడా కనపడలా. పొట్ట పట్టినంత వరకే నీది, మిగిలింది సొంతాస్తి పేరు మీద ఏది దాచినా అది దోపిడీయే, దాచుకొనుట ఎన్న దోచుకొనుటే స్పష్టంగా చెప్పింది. తావత్ స్వత్వం హిదేహినాం అధికం యో అభిమన్యేత. అంతకంటే సమాజం నుంచి నువ్వు తీసుకుంటున్నావు సస్తేనక దండమరకతి. ఖచ్చితంగా వాడు దొంగే, వాడిని దండించి తీరాలని చెప్పింది శాస్త్రం. మనం శాస్త్రాలను అంగీకరిస్తాం, పురాణాలను అంగీకరిస్తాం. వేదంలోనే సామ్యవాదం ఉందండి అంటాం. ఎవడన్నా కమ్యూనిస్టు మనతో వాదనకు వచ్చేస్తే వేదాల్లో కూడా ఉంది. వేదాల్లో ఉంది అన్నవాడు కమ్యూనిజాన్ని ఆచరించడు, కమ్యూనిస్ట్ అన్నవాడు కమ్యూనిజాన్ని ఆచరించడు. అసలు ఆచరించి చూస్తే కదా మంచి చెడ్డ తెలిసేది. ఇద్దరూ ఆచరించడం చాలా గొప్పవాళ్ళు. అందుకే నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారు ఈ మధ్య చాలా గొప్ప పుస్తకం రాశారు, చదవండి. తెలిసి ఒకటే తెలియక ఒకటే అని రాశాడు ఆయన. నేను చదివి అంత నవ్వుకున్నాను, ఆయన నేను నవ్వుకోవడం సరిపోయింది. తెలిసి ఒకటే తెలియక ఒకటే. తెలిసి మనం చేస్తున్నది ఏమిటి? అదంతే. వారు అలాగే అంటారు. మన వల్ల మనకు 100 కోట్లైనా, లేకపోతే బతకడానికి 100 కోట్లు అవసరమా అండి? ఎవరు బతకడానికంటే 100 కోట్లు? ఈ కోట్లు ఎవరైనా తిన్నాడైనా? విరగ సంపాదించేయడం, లాభాలు లాభాలు లాభాలు. ఎంత డబ్బున్నా సరే ఇంకా లాభాలు రావాలి. ఇంకా కనకధార చవితే వస్తుందండి ఏమిటి? ఇంకా లాభాలు రావాలి. ఎదుటివాళ్ళు మట్టి కొట్టుకుపోవాలి. ఆ వస్తువులు కొనుక్కునే వాళ్ళందరూ వినియోగదారులు మట్టి కొట్టుకుపోవాలి. మళ్ళీ ఈ వసూలు చేసిన దాంట్లో జీఎస్టీ పైకి కడతామంటే కట్టం, ఎలా ఎగ్గొట్టేస్తామని చూస్తాం. జీఎస్టీ పెట్టినవాడు మన దృష్టిలో రాక్షసుడు. దీర్ఘకాలిక ప్రయోజనాలు పెట్టుకుని జీఎస్టీ పెట్టినా సరే, అన్ని పార్టీల వాడు సంతకం పెట్టినా సరే, ఇవాళ అది ఏదైనా కొంచెం దెబ్బతింటే ఒక్క వ్యక్తిని కారణం చేస్తారు దానికి, అజ్ఞానంతో. వీళ్ళందరూ సంతకాలు పెట్టలా, వీళ్ళు అమలు చేస్తే అవదా? అంచేది ఈ సృష్టిని అమ్మవారు రజోగుణం ఉండబట్టే ప్రారంభించింది. అంటే త్రిగుణ స్వరూపిణి ఆవిడ, త్రిగుణాత్మిక. ఎలా చేసింది? మూల ప్రకృతి రూపంతో చేసింది. మూల ప్రకృతి అవ్యక్త 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 స్వరూపిణి. అక్కడ మరింత వివరంగా చూస్తాం. మూల ప్రకృతి అంటే బిందువు శ్రీచక్రంలో బిందువు తర్వాత బిందు త్రికోణ, ఆ త్రికోణమే మూల ప్రకృతి. దానికి ఆకారం ఎందుకుందో విద్యులు ఊహించగలరు, నేను చెప్పాల్సిన పని లేదు. సృష్టి అక్కడే ప్రారంభమవుతుంది. అది సంకేతం మాత్రమే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. అది సంకేతం, ఆ విషయం గ్రహించడానికి సంకేతం అంతే. సరిగ్గా సత్వరజస్తమో గుణాలు 3, అందుకే త్రికోణాకారం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. చతుర్భుజం ఆకారంలో ఉండదు అది. తర్వాత ఏదో వృత్తత్రయం, ధరణీ సదనత్రయం, అందులో ఏమైనా కొన్ని చతుర్భుజాలు ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. ప్రారంభంలో అంతే అది. ఆ బిందువు సృష్టికి మూలమైన బిందువు, బీజము. బిందువు త్రికోణము, బీజము త్రికోణము కలిపి కదా సృష్టి. అందుకని సృష్టికర్త మూల ప్రకృతి రూపంతో చేస్తుంది. అందుకే మీకు ఆశ్చర్యం ఏంటంటే, యాత్రలు చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది, తమిళనాడులో సుశీంద్ర క్షేత్రం అని ఒకటి ఉంది. సుశీంద్ర క్షేత్రం. అక్కడ ఒకే శివలింగంలో 3 మూర్తులు ఉంటాయి. ఒకరి నుంచే సృష్టి ప్రారంభమైంది. సృష్టికర్త ఆవిడే,
ఆయనే, లేదా స్థితికర్త ఆయనే, సంహారకర్త ఆయనే అని చెప్పడానికి అక్కడ ఒకే శివలింగంలో 3 మూర్తులు ఉంటాయి. నేను దర్శించినప్పుడు నేను కవిని కాబట్టి నాకు సహజంగా భావోద్వేగంతో భావావేశంతో పద్యం వచ్చింది. ఒక లింగంబున 3 మూర్తులట ఏదో వింతగా దోచు, ఒక లింగంబున 3 మూర్తులట ఏదో వింతగా దోచు, దీనికి వ్యాఖ్యానము వేదశాస్త్రములయందే స్పష్టమవుగాదే, దీనికి వ్యాఖ్యానము వేదశాస్త్రములయందే స్పష్టమవుగాదే. సృష్టికి మూలం ఒక మూర్తియే కదా, సృష్టికి మూలం ఒక మూర్తియే కదా, సమష్టిన్ వ్యష్టి లీనముగాన్, సమష్టిన్ వ్యష్టి లీనముగాన్, సకలార్థములు చేతబెట్టి విమల జ్ఞానమునందించడిన్, సమష్టిన్ వ్యష్టి లీనముగాన్, సకలార్థములు చేతబెట్టి విమల జ్ఞానమునందించడిన్. ఒకే లింగంలో 3 మూర్తులుట ఏదో చిత్రంగా కనిపిస్తుంది, కానీ దీనికి వేదశాస్త్రాల్లో వ్యాఖ్యానం స్పష్టంగానే ఉంది కదా. సృష్టికి మూలం ఒక మూర్తియే కదా, అమ్మవారే కదా. ఆవిడే సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారణి రుద్రరూప. మరి ముగ్గురని ఎందుకు అనుకుంటారు? 3 రూపాలు ధరించారు. ఇంటి పనులు చేసేటప్పుడు ఆవిడ ఇల్లాలు, ఉద్యోగం చేస్తూ బడికెళ్ళి పాఠం చెప్పింది ఆవిడ. ఇల్లాలంటే అలాగా ఉపాధ్యాయురాలు. సాయంత్రం ఒక కిరాణం కొట్టుకెళ్ళింది, కేవలం వినియోగదారుడు, కస్టమర్ అంటారు వాళ్ళు, కేవలం అక్కడ వినియోగదారురాలు. మంచిది, ఎక్కడికక్కడ మన పేర్లు మారాయలేదు. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి, ఉద్యోగానికి వెడితే ఉద్యోగి, పాఠం చెబితే ఉపాధ్యాయుడు, వ్యవసాయం చేస్తే రైతు. రైతైనా ఇంట్లో ఉన్నప్పుడు తండ్రేగా, రైతు అంటే అలాగా తండ్రే. అంటే ఒకే మనిషికి 3 పేర్లు ఉన్నట్టే తగిన వేషాలు కూడా ఉంటాయండి. మనం బడికెళ్ళి పాఠం చెప్పేటప్పుడు మన వేషం వేరండి, ఇంట్లో ఉన్నప్పుడు వేషం వేరండి, ఏదో కిరాణం కొట్టుకెడితే వేషం వేరండి, సినిమాకి ఎడితే వేషం వేరండి, దేవాలయానికి ఎడితే వేషం వేరండి. ఇన్ని రూపాలు మనమే వేయగాలని దేవుడు వేయడండి. అర్థం చేసుకోవడం ఏమైనా కష్టం ఉందా ఇందులో? సృష్టికి మూలం ఒక మూర్తియే కదా. ఇప్పుడు మనకు ఆ విషయం అర్థమవుతుంది. ఎందుకు అర్థం కావట్లేదంటే సమష్టిన్ వ్యష్టి చైతన్యమే వ్యష్టి లీనమ్ముగాన్. ఈ మన వ్యష్టి నేను నాది అనే దిక్కుమాలిన భావాలని ఆ మొత్తం దిగంబరుడైనటువంటి పరమేశ్వరుల్లో లీనం చేసేయాలి. ఇది దిక్కుమాలిన భావం, ఆయన దిగంబరుడు. ఇది అందులో గలిపేలు పెట్టుకెళ్ళి ఈ అధవ నేను ఉన్నా ఒకటే లేకపోయినా మాటికి పైకి వచ్చి చంపుతోంది ఊరికే. గీతాంజలిలో రవీంద్రనాథ్ విపరీతంగా బాధపడతాడు ఈ నేను గురించి. చలంగారు అద్భుతంగా అనువాదం చేశారు దాన్ని. చలం గీతాంజలి చదవండి, ఆ గీతాంజలి కవితలు ఎంత అందంగా ఉంటాయో తెలుగులో అర్థమవుతుంది. చక్కగా చేశాడు అనువాదం, బ్రహ్మాండంగా. అసలు ఎంత తత్వం ఉంటుందో చలంలో నిజంగాను అద్భుతం. దించేశాడు అలాగంతే, బెంగాలీని తెలుగులోకి దించేశాడు. గీతాంజలిని ఎంతోమంది అనువాదం చేశారు, పద్యాలు కూడా రాశారు, కానీ నేను చాలామంది చదివాను, చలంగారి చదివాను. చలంగారి చాలా బాగుంది, వచన కవిత్వంలో అద్భుతంగా చేశాడు, పరవశం చేశాడు, ఆయన అనుభూతి చెందాడు దాన్ని. అందుకే అరుణాచలంలో అంతకాలం ఉండగలిగాడు ఆయన. అందుకని అది సమష్టిని వ్యష్టి లీనముగాను, ఆ సమష్టిలో వ్యష్టి కలిసిపోతే సకలార్థములు చేతబట్టి విమల జ్ఞానము అందించిన, అన్నీ మన చేతిలో పెట్టి హాయిగా నిర్మలమైన జ్ఞానాన్ని పొందిస్తుంది. అదే స్థితి, అదే సుశీంద్ర క్షేత్రం. యాత్రలు చేసినప్పుడు అక్కడ 3 శిరస్సులు ఉన్నాయట, ఇక్కడ 2 శిరస్సులు ఉన్నాయట. మామూలుగా కుమారస్వామికి 6 తలకాయలు ఉంటాయి కదా, ఇక్కడ 7 ఉన్నాయిట, లేదా 3 ఉన్నాయిట. అంటే ఈ తత్వాన్ని గ్రహించుకొని రావాలి. కానీ ఆ 2 తలలు ఉన్నాయని చూడడం వల్ల, 7 తలలు ఆయన చూడడం వల్ల మనకేదో వస్తుందనే భ్రమలో పడద్దు. మనకేదో రావడం కోసం కాదు ఎంతసేపు, ఈ తత్వం తెలుసుకోవడానికి. అక్కడ ఓ భక్తుడి ప్రార్థన, ఓ ఋషి తపస్సు ఏదో ఉంటుంది అక్కడ. అది తెలుసుకుని అమ్మయ్య, ఆ ఋషిగా మనం ఎప్పుడు మారుతాం, ఆ భక్తులుగా మనం ఎప్పుడు మారుతాం, ఇది మనిషికి రావాల్సిన ఆలోచన. అంతేకాని నేను దాన్ని ముట్టుకున్నాకే మాకు మనవడగలిగాడు, నీ ముట్టుకోవడానికి మనవడికి సంబంధమే లేదు ఇక్కడ. ఈ అజ్ఞానానికే మనం ముగింపు పలికి విశిష్టమైనటువంటి తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.